ఈ వేసవి కాలంలో పిల్లలకి ఏసీ వాడచ్చా, ఏసీ వాడితే ప్రమాదమా, ఏసీ వాడితే ఏమైనా జలుబు చేస్తుందా, ఇలాంటి చాలా రకాల డౌట్స్తో తల్లిదండ్రులు ఉంటారంటే ఈ వీడియోలో ఏసీని వాడచ్చా లేదా, ఎలా వాడాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం తెలుసుకుందాం. హాయ్, నా పేరు డాక్టర్ సివి మదన్ కుమార్, రిష్తా చిన్నపిల్లల హాస్పిటల్ కదిరి. చిన్నపిల్లలకి నిరభ్యంతరంగా మనం ఏసీ వాడచ్చండి. పుట్టిన పిల్లలు కూడా వాడచ్చండి. పుట్టి పిల్లల్ని ఐసీలో పెడతాం కదా, ఎన్ఐసీలో, అక్కడ ఏసీస్ ఉంటాయి చూసారా. అంటే ఏసీ వాడచ్చు, జాగ్రత్తగా వాడుకోవాలి. అవేంటివంటే మొదటిగా ఏసీ యొక్క టెంపరేచర్ అండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఏసీ యొక్క టెంపరేచర్ ఖచ్చితంగా 24 to 26 మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి. అంటే బయట వాతావరణాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మరీ హాట్గా ఉండకూడదు, మరీ కూల్గా పెట్టకూడదు. మరీ కూల్గా పెట్టామనుకోండి కోల్డ్ స్ట్రెస్ కంటే కాళ్ళు చేతులు చల్లబడిపోతాయండి. మరీ ఎక్కువ పెట్టుకుని ఓవర్ హీట్ అయ్యి చెమటలు, ఇరిటేషన్ వచ్చే అవకాశం, ఫీడింగ్ డిఫికల్టీస్ వస్తాయండి. ఆ ఫ్యాన్ యొక్క ఎయిర్ ఫ్లో డైరెక్ట్గా ఉండకూడదండి, బేబీకి దూరంగా పెట్టాలి ఎయిర్ ఫ్లోని. అలాగే ఫ్యాన్ యొక్క స్పీడు తక్కువ పెట్టుకుంటే మంచిది. ముఖ్యంగా ఏసీస్ని సర్వీస్ చేయించండి, ఎందుకంటే ఆ ఫిల్టర్స్ వల్ల దుమ్ము ధూళి అనేది లోపలికి వెళ్తుంది. కాబట్టి ఏసీ ఫిల్టర్స్, ఏసీ సర్వీస్ ఖచ్చితంగా చేయించండి. ఈ ఏసీ నుండి వచ్చే ఎయిర్ డ్రై ఎయిర్ అండి, కాబట్టి రూమ్ డ్రై అయిపోతుంది. అలాగే స్కిన్ కూడా, బేబీ యొక్క స్కిన్ డ్రై అయిపోతుంది, నోస్, థ్రోట్ కూడా డ్రై అయిపోతాయి. కాబట్టి పిల్లలకి నోస్లకి సెలైన్ నేచురల్ డ్రాప్స్ వాడితే సరిపోతుంది. స్కిన్ డ్రై అయిపోతుంది కాబట్టి మంచి మాయిశ్చరైజర్ వాడితే సరిపోతుంది. అలాగే రూమ్లో, ఏసీ ఉన్న రూమ్లో హ్యూమిడిఫైయర్ వాడితే మంచిది. లేదు ఒక బవెల్లో వాటర్ ఉంచితే సరిపోతుంది. మన బేబీ కంఫర్ట్గా ఉందా లేదా ఈ ఏసీ రూమ్లో ఎలా తెలుసుకోవాలంటే, మనం ఏ డ్రెస్తో కంఫర్ట్గా ఉన్నామో ఒక లేయర్ ఎక్స్ట్రా, ఎందుకంటే బేబీ యొక్క స్కిన్ చాలా థిన్గా ఉంటుంది కాబట్టి. నేను ఒక టీషర్ట్తో కంఫర్ట్ ఉన్నాను, ఒక లేయర్ ఎక్స్ట్రాగా వేయాలి. అలాగని పెద్ద పెద్ద దుప్పట్లు, బ్లాంకెట్లు వేయకండి. సో లోపల రూమ్లో ఉన్నప్పుడు బేబీకి ట్యాప్స్ కానీ వాడాల్సిన అవసరం లేదు. మంచి సాఫ్ట్ కాటన్ డ్రెస్ వాడితే సరిపోతుంది. బేబీని సడన్గా రూమ్ నుండి బయటికి తీసుకెళ్ళండి, ఏసీ రూమ్ నుండి బయటికి. ఎందుకంటే ఈ థర్మో రెగ్యులేషన్ చిన్నపిల్లలు అంతగా డెవలప్ అయి ఉండదు. ఒక 15 to 20 minutes బేబీని మనం బయటికి వెళ్ళే ముందు ఏసీ ఆఫ్ చేసి తర్వాత బయటికి తీసుకెళ్ళండి. అలాగే చాలామంది అనుకుంటారు, సరే ఏసీలో పెడితే జలుబు చేస్తుంది. కాదండి, జలుబు అనేది వైరస్ కానీ, బ్యాక్టీరియా వల్ల కానీ, అలర్జీ వల్ల కానీ వస్తుంది. ఏసీ వల్ల జలుబు రాదు. మరీ కోల్డ్ టెంపరేచర్ పెట్టుకోకుండా ఏసీలో పెట్టుకోవచ్చు. అలర్జీ వల్ల మీరు సరిగ్గా ఏసీ ఫిల్టర్ సరిగ్గా లేకపోయినా ఆ అలర్జీ వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. మరీ ఎక్కువ కోల్డ్ లేకుండా కంఫర్ట్ జోన్లో మనం పెట్టుకోవచ్చు. కాబట్టి ఏసీ అనేది మనం వాడచ్చు, తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు, బేబీ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా హైప్ అనే ఫీచర్ వచ్చింది. మెసేజ్ దగ్గర పక్కన హైప్ ఉంటుంది, ఈ హైప్ బటన్ నొక్కండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని చిన్నపిల్లల హెల్త్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.